విధంగా నిందలు మోపడం అనేది మహిళల్ని వెనుకేయడం అనేది ఇది ఎంత మటుకు న్యాయమని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అడుగుతున్నాను. మరి బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ గారు మరి అట్లనే హరీష్ రావు గారు గుంటనక్కల్లా ఉండి మరి పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు మరి అప్పుడు విలువలేంది ఈరోజు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టబోతుందన్న తర్వాత మరి జీర్ణం కాకపోవడం అనేది హరీష్ రావు గారికి మరియు కేటీఆర్ గారికి మరి ఇది పద్ధతి అనేది ఉండదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో కానీ ఆ విధంగా ఉండదు. ఈరోజు బతుకమ్మ తీసుకొచ్చింది మా కవితమ్మ. మరి బతుకమ్మ అన్నది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎత్తుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బతుకమ్మ బోనాలు మరి తెలంగాణ సంస్కృతులు సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో చాటి చెప్పింది మా కవితమ్మ. అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి కొత్త పార్టీ వచ్చిన తర్వాత రాబోయే రోజులలో మహిళా లోకం ఉంటుందని మహిళలకు తగిన న్యాయం జరుగుతుందని విద్య వైద్యము ఎస్సీ ఎస్టీలు బీసీలకు మరి ఎన్నో అన్యాయాలకు గురి అవుతున్నారు. మరి మహిళలు ఈరోజు ఎంతో వెనుకబడి ఉన్నారు. కవితమ్మ వచ్చే నెల 25వ తారీఖు ఒక అద్భుతమైన ఒక దివ్య శక్తిలాగా ఒక వెలుగులాగా ప్రజలకి ఒక పార్టీని ముందు తీసుకొచ్చి ఆ పార్టీ యొక్క రాష్ట్రంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రాలలో ఈరోజు తెలంగాణ జాగృతి అంటే కవితమ్మ అంటున్నారు, కవితమ్మ అంటే జాగృతి అంటున్నారు. అదేవిధంగా వచ్చే నెల 25వ తారీఖు ఏప్రిల్ 25వ తారీఖు పార్టీ అనౌన్స్మెంట్ ఉంటుంది. పార్టీ ప్రకటన ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎవ్వరూ ఆపలేరు. ఈ పార్టీ జెండా రాబోయే తరాలకు మరి ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుందో మరి ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత హేళన చేస్తారో వీటన్నిటికీ సమాధానంగా వచ్చే నెల 25వ తారీఖు పార్టీ పెట్టి ఆ పార్టీ యొక్క ఎజెండా అనేది ముందుకు తీసుకెళ్ళి ఆ పార్టీని ఎన్ని విధాల ఏ విధాలు అయితే ఎన్నైతే ఉన్నాయో అన్ని బీసీలకు ఎస్టీలకు ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి వీటన్నిటికీ జీర్ణం కాకపోవడం అనేది ఇది రేవంత్ రెడ్డి గారికి మరి అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై జాగృతి, జై తెలంగాణ, జై